హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా స్వీట్ హోమ్. సో మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ మీకు చూస్తుంటే అర్థమైపోతుంది కదా. సో నేను ఈరోజు మీతో ఏం షేర్ చేసుకోబోతున్నానంటే ప్రాన్ బిర్యానీ ఇన్ ప్రెషర్ కుక్కర్ అండి. చాలా ఈజీగా, చాలా సింపుల్ గా నేను చెప్పే చిన్న చిన్న టెక్నిక్స్ తో మీరైతే ప్రాన్ బిర్యానీ సూపర్ గా వండేయగలరండి. సో ఇదైతే ఒక ఈజీగా ఒక 20 minutes లో రెడీ చేసుకోవచ్చు. సో ఇంకా మాటలన్నీ ఆపేసి వీడియోలోకి వెళ్ళిపోయి ఎలా చేశానో చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నానండి. ఈ ప్రెషర్ కుక్కర్ సైజ్ వచ్చేసి అయితే 5 liters ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను అనమాట. ఇది ఎందుకు తీసుకున్నానంటే నేను నియర్లీ ఒక 3 to 4 members వరకు కుక్ చేస్తున్నానండి. మనకి 5 liters ప్రెషర్ కుక్కర్ లో ఈజీగా మనం 1.5 to 2 kgs వరకు కూడా కుక్ చేసుకోగలం కదా, అందుకని చెప్పేసి 5 liters తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేను ఒక 4 tablespoon ఆయిల్ యాడ్ చేశానండి. అండ్ అలాగే స్మాల్ క్యూబ్ ఆఫ్ బటర్ ని కూడా యాడ్ చేసుకున్నాను. నియర్లీ ఒక 10 grams అలా ఉంటుందేమో అండి అది బటర్, అది యాడ్ చేసుకున్నాను అనమాట. అది కూడా మెల్ట్ అయ్యే వరకు వెయిట్ చేసి దీనిలో ఏంటంటే మీకు తెలుసు కదండి, బిర్యానీకి మనం యూజువల్లీ ఏం యూజ్ చేస్తామో అదిగోండి మసాలా దినుసులు యూజ్ చేస్తాం కదా. ఈ మసాలా దినుసుల్లో ఏంటంటే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసుకున్నానండి. అండ్ అలాగే పక్కన జాజికాయ అంటారు కదండి, జాజికాయ యూజ్ చేస్తాను. మీరు కూడా ప్రాన్ బిర్యానీలోకి జాజికాయ అయితే చాలా బాగుంటుంది. మిగిలిన బిర్యానీస్ లో అయితే నేను జాజికాయ వాడనండి. ప్రాన్ బిర్యానీ మాత్రం కంపల్సరీగా జాజికాయ వేస్తాను అనమాట. సో ఆ జాజికాయని పగలగొట్టేసుకొని ఇందులో వేసేసుకున్నాను నేను, అది కూడా జాజికాయని కూడా ఇలా వేసుకున్న తర్వాత ఇవి లైట్ గా ఫ్రై అవనివ్వండి. ముందుగానే మీరు ఒక 2 medium size ఆనియన్స్ తీసుకొని దాన్ని పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. నేను మీకు చూపిస్తాను, అదిగోండి అలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అవి మసాలా దినుసులన్నీ స్లోగా కొంచెం హీట్ అయిన తర్వాత కాదండి, కొంచెం వేగిన తర్వాతే మనం ఇలా ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ ని కూడా కొంచెం ఒక 2 to 5 minutes వరకు మగ్గనిస్తే సరిపోతుందండి. ఎక్కువ అయితే ఏం అవసరం లేదు, ఎందుకంటే బిర్యానీ కదా, ఎక్కువ మనం ఫ్రై చేసేసామంటే అవి బిర్యానీలో బాగా అదేంటంటే పేస్ట్ లాగా అయిపోతాయండి. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఇక్కడ ఒక 3 చిల్లీస్ ని యాడ్ చేసుకున్నాను. చిల్లీస్ ని ఎప్పుడు కూడా బాగా పీసెస్ గా చేసి యాడ్ చేసుకోవద్దండి, ఎందుకంటే కారం ఎక్కువైపోతుంది. జస్ట్ మధ్యలో ఒక చిన్న నాట్ లా పెట్టి యాడ్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువ స్పైసీనెస్ రాదు అండ్ ఫ్లేవర్ బాగుంటుందండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను 1 kilo ఆఫ్ ప్రాన్స్ ని యాడ్ చేస్తున్నానండి. ప్రాన్స్ ని ఏంటంటే చాలా నీట్ గా వాష్ చేసిన తర్వాతే మీరు యాడ్ చేసుకోవాలండి. లేకపోతే ఏంటంటే పాన్ లో ఇసుక ఉంటుంది, మీకు తెలుసు కదా, ఇసుక అనేది తగులుతూ ఉంటే బాగోదండి, మొత్తం రెసిపీ అంతా కూడా పాడైపోతుంది. సో ప్రాన్స్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక 3 spoons ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ని యాడ్ చేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి. నేను ఇంతే అండి, ఇంతే మసాలాలు, ఇంకా ఇంతకు మించి నా మసాలాలు ఏమీ యూజ్ చేయనండి. బిర్యానీ మసాలా కానీ అలాంటివి ఏమీ యూజ్ చేయను అనమాట. ఓన్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ మసాలా దినుసులతో మాత్రమే నేను బిర్యానీ చేస్తాను. మీరు ఒకవేళ ఇలా ఎప్పుడు ట్రై చేయకుండా బిర్యానీ మసాలాలతో ట్రై చేసినట్లయితే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. అసలు ఘాట్ అనేది ఉండదండి మనకి, అంటే ఘాట్ అస్సలు ఉండదని చెప్పట్లేదండి, ఉంటుంది, బట్ ఏంటంటే మితిమీరిపోయిన ఘాటు ఉండదండి. ఇలా అయితే మనకి గ్యాస్ ట్రబుల్స్ కానీ అలాంటివి ఏమీ కూడా రావు. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ప్రాన్ లైట్ గా కుక్ అయిన తర్వాత నేను టమాటోస్ ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులో అయితే నేను 4 small size టమాటోస్ ని యాడ్ చేసుకున్నాను. బిగ్ సైజ్ అయితే 2 సరిపోతాయండి, మీడియం సైజ్ అయితే 3 యాడ్ చేసుకోండి. మనకి ప్రాన్ లోకి ఎప్పుడైనా సరే టమాటో ఫ్లేవర్ బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. టమాటో ఫ్లేవర్ తో చేసుకున్న ప్రాన్ కర్రీ కానీ ప్రాన్ బిర్యానీ కానీ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో చూసారా ఇది ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయిందో. ఇట్లా కుక్ అయిన తర్వాత మీరు సాల్ట్ ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు అండి, ఎసరు వేసిన తర్వాత అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ రైస్ ని వాష్ చేసి పెట్టేసుకున్నానండి. నానబెట్టొద్దండి రైస్, నేనైతే నానబెట్టి చెయ్యను. నానబెట్టి కడిగేసుకొని ఇట్లా కడిగేసుకున్న తర్వాత దీనిలో యాడ్ చేసి జస్ట్ ఒక 2 to 3 minutes ఫ్రై చేయండి ఆయిల్లో. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు బిర్యానీ అంటుకోకుండా పొడి పొడిగా వస్తుందండి. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మీకు అర్థమై ఉంటుంది. నేను ఎప్పుడు కూడా టమాటో రైస్ చేసినా ఇలానే చేస్తానండి, బిర్యానీస్ చేసినా కూడా ఇలాగే చేస్తాను. కొంతమందికి బిర్యానీ చేసినప్పుడు ఏంటంటే అతుక్కుపోయి ముద్దలా అయిపోతుంది కదండి. ఇలా చేయడం వల్ల మనకి బిర్యానీ అనేది అస్సలు అతుక్కోదు, చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి. సో ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి, ఓకేనా.
సో ఇలా ఫ్రై చేసిన తర్వాత కరెక్ట్గా మీరు ఎంత అమౌంట్ ఆఫ్ రైస్ తీసుకుంటారో దానికి డబుల్ అమౌంట్లో వాటర్ని యాడ్ చేసుకోవాలండి, మర్చిపోవద్దు. ఇక్కడ నేను యాడ్ చేశాను టర్మరిక్ అండి, పసుపు. మనం ఎటువంటి కర్రీస్లో అయినా సరే పసుపుని యాడ్ చేసుకోండి, చాలా మంచిదండి. దానివల్ల ఏదన్నా కొంచెం బ్యాక్టీరియా ఉన్నా కూడా కిల్ అయిపోతుంది పసుపు వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో నేనైతే మీకు చెప్పేంత దాన్ని కాదండి. సో మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను ఎసరు కూడా యాడ్ చేసుకున్నాను. ఆ ఎసరులో కొద్ది కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటాను. చూడండి ఇక్కడ నా దగ్గర పుదీనా అవైలబుల్ లేదు, అందుకని చెప్పి నేను పుదీనా వేయలేదనమాట. మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చండి. సో ఇక్కడ నేను కొలత చూసుకుంటున్నాను, చూసారా? ఇంతే అండి. ఇలా ఎసరు యాడ్ చేసుకున్నాక లైట్గా కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని సో లిడ్తో కవర్ చేసుకున్న తర్వాత 3 విజిల్స్ వచ్చాక ఇలా ప్రెజర్ అంతా పోయిన తర్వాతే మీరు తీయండి. కుక్కర్తో జాగ్రత్త. ప్రెజర్ అంతా పోయిన తర్వాతే తీసి చూడండి మనకి బిర్యానీ అనేది ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో చూడండి. అస్సలు రైస్ అనేది ఒకదాంతో ఒకటి కొంచెం కూడా అతుక్కోలేదు. మనకి వేడి మీద ఇలా ఉందంటే ఇంకా చల్లారిన తర్వాత చాలా అంటే చాలా బాగుంటుందండి. నాకు బిర్యానీ వేడిగా ఉండటం కంటే చల్లగా అయ్యాక తినడమే ఇష్టం అండి, ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇంతే అండి ఈ వీడియో అయితే. మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను మరి. నేను మీ సుధా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.